కావాలి గత ప్రభుత్వంలో ఇంటికి వినియోగించుకునే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిల్లా? గత ప్రభుత్వంలో సన్నబియ్యం ఇచ్చిల్లా? గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిల్లా? గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ ఇచ్చారా? గత ప్రభుత్వంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు పంట రుణాలు మాఫీ చేశారు. విమర్శలు చేసే ముందు కొంచెం ఆలోచించాలి. రాజకీయ విమర్శలు చేస్తున్నామా, చౌకబారు విమర్శలు చేస్తున్నామా, పసలేని విమర్శలు చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం పైన విపరీతమైన అప్పు ఉన్నది. ఆ అప్పు ఉన్నా కూడా మిత్తి కడుతూ వాయిదాలు చెల్లిస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకూడదనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో నాకు తెలుసు. ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ కూడా ఇవాళ అనేక రకాలైన విచారణ ఎదుర్కొంటున్నారు, అనేక రకాలైన కేసులలో ఎదుర్కొంటున్నారు. ఈ రకమైన ప్రభుత్వాన్ని మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడదో మనకు తెలుసు. ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడు. అందుకనే కాళేశ్వరం నాణ్యత లోపాల వల్ల కుంగిపోయింది అని చెప్పి ఇవాళ ఆయన మీద విచారణ జరుగుతున్నది. ఇంకొక వైపు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు. అనేక మంది మంత్రుల, అనేక మంది ముఖ్యుల, సినీ తారల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు, వాళ్ళ సంసారాలను ఆగం చేశాడని చెప్పి ఇవాళ ఆయన మీద కూడా విచారణ జరుగుతున్నది. ఇంకొక వైపు కేసీఆర్ కూతురు కవిత మరి మనమందరం కూడా తలదించుకునే విధంగా తెలంగాణ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరి మద్యం కుంభకోణంలో ఇరుక్కొని జైలు పాలైన సంగతి మనందరికీ కూడా తెలుసు. అంటే ఒక కుటుంబానికి అధికారాన్ని అప్పచెప్తే అధికారాన్ని అడ్డపెట్టుకొని విపరీతమైన దోపిడీకి పాల్పడితే ఇవాళ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తున్నది. ఆ రకంగా వాళ్ళందరూ కూడా జైళ్ళ చుట్టూ, కోర్టుల చుట్టూ, విచారణ కమిటీల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా పేద ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను దృష్టిలో పెట్టుకొని పాలన చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకువస్తున్నారు. ఏదో గురువింద కింద తన నలుగురినట్టుగా ప్రతిరోజు పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ప్రభుత్వం పైన విషయం కక్కుతున్నారు. ప్రతిరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కొత్త కొత్త ఆరోపణలు చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే చౌకబారు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి మీరందరూ గమనించాలని కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను కానీ సద్వినియోగం చేసుకొని మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను పేదవారి కొరకు అమలు చేస్తూ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరందరూ ఆశీర్వదించాలని, ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ